అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీప. ఈ రోజు మన ఛానల్లో తొందరలోనే మనకి వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది కదా. అమ్మవారికి చాలా ఈజీ మెథడ్ లో శారీ డ్రాపింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇక ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారికి అయితే నేను ఈ చీరని డ్రాప్ చేసేస్తున్నాను. ఇది కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. నేవీ బ్లూ వచ్చి అలాగే మెంతుల్ కలర్ అంటాం కదా, అలాగనమాట. కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది ఈ చీరది. నేను లాస్ట్ టైం అమ్మవారికి ఇదే శారీ డ్రాపింగ్ చేశాను. సో ఈ చీరలోనే మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఎలా ఉన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి. చాలా ఈజీ మెథడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే చీర పళ్ళుని పక్కన పెట్టేద్దాము. మనం ముందుగా ఫ్రంట్ లో దోపుతాం కదా, ఆ పార్ట్ అయితే తీసుకోవాలి. చీర పళ్ళుని ఆ తర్వాత చూడాలి. ఇప్పుడు ముందుగా అయితే ఇలా తీసుకుని మొత్తం నీట్ గా పరుచుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఐరన్ చేయలేదు చీరని, సో మీరు తీసుకునేటప్పుడు ఐరన్ చేసి తీసుకోండి, లుక్ ఇంకా బాగుంటుంది. ముందుగా సీదా సైడ్ వేసుకుని ఇలా చిన్న చిన్న ప్లీట్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. మరీ పెద్ద పెద్ద ఫ్లీట్స్ పెట్టేసామనుకో మనకి అమ్మవారికి అలంకరించేటప్పుడు కొంచెమే ఫ్లీట్స్ వస్తుంది. చిన్న చిన్న ఫ్లీట్స్ పెట్టుకున్నాం అనుకో ఎక్కువ ఫ్లీట్స్ వచ్చి అమ్మవారిని చూడడానికి అందంగా కనబడతారనమాట. అందుకోసం చిన్న చిన్న ఫ్లీట్స్ అయితే పెట్టుకోండి, చూడడానికి లుక్ బాగుంటుంది. ఇంకొకటి, ఇలా ఫ్లీట్స్ పెట్టేసిన తర్వాత మనం ఐరన్ చేసి ముందు రోజే రెడీ చేసి ఉంచుకున్నాం అనుకో వ్రతం రోజు మనకి ఈజీగా పని అయిపోతుంది. ఎందుకంటే ఆ రోజు ఉపవాసం వండుకుని మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అలసిపోతాము. సో ముందు రోజే కూడా ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకోవచ్చు. మనం ఎలాగైతే ఫంక్షన్ కి వెళ్ళాలంటే ముందు రోజే అన్ని రెడీ చేసి ఉంచుకుంటాము, అలాగన్నమాట. ముందు రోజే ఇలా ప్లీటింగ్ చేసి పెట్టేసి ఐరన్ చేసి ఉంచేస్తున్నాం అనుకో తొందరగా పని అయిపోతుంది. అమ్మవారిని రెడీ చేయడానికి హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు, అంత ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక ఇలా ప్లీట్స్ పెట్టేటప్పుడు క్లిప్లు వేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ప్లీటింగ్ అనేది చెదరకుండా నీట్ గా ఉంటుంది. అక్కడక్కడ క్లిప్స్ అన్ని వేసుకుంటూ ఉండాలి. ఒకటి అటువైపునైనా వేసుకోవచ్చు, లేకపోతే మనం ఎటు ప్లీట్స్ పెడుతున్నామో అటువైపు వేసుకున్నాం అనుకో మనకి ప్లీట్స్ అనేది చెదిరిపోకుండా ఉంటుంది అనమాట. ఒకటి ఈడిపోకుండా నీట్ గా వస్తుంది అనమాట. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా. ఇలా క్లిప్స్ పెట్టేసామనుకో నీట్ గా కూర్చుంటుంది. ఆ తర్వాత మనం ప్లీట్స్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. పిన్నులు అయితే పెట్టకండి. పిన్నులు పెట్టారనుకో శారీ మొత్తం బొక్కలు బొక్కలు పడిపోతుంది. అందుకోసం ఇలా బట్టల క్లిప్పులు ఉంటుంది కదా, దాన్ని అయితే పక్కన పెట్టుకుని కొంచెం కొంచెం ప్లీటింగ్ చేస్తూ ఇలా చెదరకుండా అప్పుడప్పుడు క్లిప్పులు అయితే పెట్టుకుంటూ ఉండాలి. మొత్తానికి చేర్చి క్లిప్పులు పెట్టుకోవాలి, అప్పుడే మనకి నీట్ గా వస్తుంది. లేదు ఎక్కడెక్కడ క్లిప్పులు వేసామో అదంతా వదిలేసి మళ్ళీ క్లిప్పులు పెట్టామనుకో మనకి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో మొత్తానికి చేర్చే పెట్టాలి. ఎప్పుడు పెట్టిన క్లిప్ మొత్తానికి చేర్చి పెట్టాలి. ఇక ఇంకొక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాను. మాకు ఇలాంటి అలవాటు లేదు, అమ్మవారిని కూర్చోబెట్టడం అలాంటి అలవాటు లేదు. మాకు గోడకి పసుపు ముద్దను పెట్టి అమ్మవారి లాగా చూసుకుంటారనమాట. అలానే అలవాటు. ఇలా వరలక్ష్మి వ్రతానికి ఆ తర్వాత దీపావళి టైంలో కొంతమంది చేసుకుంటాం, వరలక్ష్మి వ్రతానికి కొంతమంది చేసుకుంటాము. కాకపోతే ఇలాంటి దేవుడిని అయితే ఎప్పుడూ కూర్చోబెట్టింది లేదు మా ఊర్లో. ఇది కూడా నేను పెళ్ళయి ఇక్కడికి వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను. మా ఎదురింటి ఆంటీ చాలా బాగా రెడీ చేస్తారు వరలక్ష్మి వ్రతానికి. నేను దానికోసమే పొద్దున్న లేసిన వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి చూసేదాన్ని. కాకపోతే ఆ ఆంటీని ఇప్పుడు మిస్ అవుతున్నాము, తను మనతో లేరు. కాకపోతే వాళ్ళ జ్ఞాపకాలు అయితే ఉండిపోతుంది కదా. నిజం చెప్పాలంటే నాకు చిన్న చిన్న పనులు కూడా ఇలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది దీప అని చెప్పించింది ఆ ఆంటీనే. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది అంటే ఆ ఆంటీనే గుర్తొస్తుంది అనమాట. ఈ ఏరియాలో చాలా మంది చాలా బాగా చేస్తారు, కాకపోతే ఆ ఆంటీ చేసినంత అందంగా ఎవ్వరూ రెడీ చేయరేమో అని అనిపించేస్తుంది. అంత అందంగా రెడీ చేస్తారు. తనని చూసిన తర్వాత నేను నేర్చుకున్నాను అనమాట. మేము దీపావళి టైంలో చేస్తాము, వరలక్ష్మి వ్రతానికి పెద్దగా చేయము. సో మేము దీపావళి టైంలో చేసుకుంటాము. సరే ఇప్పుడు శారీ ప్లీటింగ్ అయితే వద్దాము. అలా ఎన్ని కుచ్చుళ్ళు వస్తుందో అన్ని కుచ్చుళ్ళు వేసుకున్న తర్వాత మొత్తానికి సేర్చి క్లిబ్బులు వేసి పెట్టేవాలి. ఆ తర్వాత పైట కొంగు తీసుకోవాలి. పళ్ళుని తీసుకున్న తర్వాత మనం నార్మల్ గా ఎలా ప్లీట్స్ పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలన్నమాట పైట కొంగుకి. దీన్ని కూడా చిన్న చిన్న ప్లీట్స్ గా పెట్టుకుంటే చూడడానికి లుక్ అయితే బాగుంటుంది. ఎంత వీలైతే అంత చిన్న చిన్నదిగా పెట్టుకోవచ్చు, చూడడానికి లుక్ బాగుండాలి. అలా ప్లీటింగ్ చేసుకోవాలన్నమాట. దీన్ని కూడా సేమ్ ప్రాసెస్, క్లిబ్బులు పెట్టుకోవాలి. పిన్నులు అయితే పెట్టకండి,
బొక్కలు పడిపోతుంది. ఇలా క్లిబ్బులు పెట్టేసిన తర్వాత మిగతా ఉండే పైట కొంగుని కూడా ఇలాగే నీట్ గా ప్లీటింగ్ చేసుకుని అక్కడక్కడ క్లిబ్బులు అయితే పెట్టుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం పైట కొంగంతా నీట్ గా సర్దుకున్న తర్వాత క్లిప్లు పెట్టేసి ఆ తర్వాత దీన్ని ఒక సైడ్ పెట్టేయండి. ఇప్పుడైతే అమ్మవారిని ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాము. అదే అమ్మవారికి ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా అయితే కింద ఒక ప్లేట్ పెట్టేసి బియ్యం పోసుకోండి. అప్పుడే మనకి స్టిఫ్ గా నిలబడుతుంది. అంటే పైన ఒక బిందె పెడతాం కదా, అదైతే స్టిఫ్ గా నిలబడడానికి కింద బియ్యం పోసుకోవాలి. అప్పుడే బాగా కదలకుండా నిలబడుతుంది అన్నమాట. దానిపైన కలసం సొంబు పెట్టుకోవాలి. నేనైతే ఇందులో బియ్యమే చూపిస్తున్నాను. మీరు నీళ్లు పోసుకుని పసుపు కుంకుమ అలాంటివన్నీ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు శాంపుల్ కి చూపిస్తున్నాను కాబట్టి కింద ప్లేట్ లో కూడా పసుపు కుంకుమ వేయలేదన్నమాట. మీరు అమ్మవారిని కూర్చోబెట్టేటప్పుడు ప్లేట్ లో కూడా పసుపు కుంకుమ పెట్టిన తర్వాత బియ్యం పోసుకోండి. అప్పుడే బాగుంటుంది. ఆ తర్వాత ఇలాంటి 30 సెంటీమీటర్లో స్కేల్ అయితే దొరుకుతుంది కదా, అలాంటివి తీసుకోండి. మనకి వాటంగా బాగుంటుంది అన్నమాట శారీ డ్రాపింగ్ చేసేటప్పుడు. లేకపోతే మీ దగ్గర ఇంత పొడవులో స్టిక్ ఉన్నా కూడా పర్వాలేదు, ఇంకా కాస్త పొడుగున్నా పర్వాలేదు, కాకపోతే మనకి స్టిఫ్ గా నిలబడాలన్నమాట. దాన్ని గట్టిగా ఇలా దారంతో కట్టేసుకోవాలి. అప్పుడే మనకి శారీ డ్రాపింగ్ చేసేటప్పుడు అటు ఇటు కదలకుండా నీట్ గా ఉంటుంది. మీకు చూపించడానికి ఇటువైపున తిప్పి చూపించాను. ఆ తర్వాత అలా తిప్పుకోవచ్చు కాబట్టి అలా చూపించాను అనమాట. దీన్నైతే బాగా టైట్ గా కట్టేసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చీరనైతే భద్రంగా తీసుకుని ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ముందర భాగం అదే పై భాగం కింద కుదులుకుని కింద భాగం పైకి తీసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్ గా ప్లీటింగ్ అని వస్తుంది. లేకపోతే ఉల్టా ఒకటి వస్తుంది, సీదా ఒకటి వస్తుంది. సో పైన భాగం కింద కుదులుకుని కింద భాగం పైకి తీసుకోండి. అప్పుడే మనకి రెండు వైపులా సీదా సైడే వస్తుంది. ఇక మధ్యలో నుంచి ఒక దారం తీసుకుని బిందికి టైట్ గా కట్టేసుకోవాలి. ఇది కూడా ఊడకుండా టైట్ గా కట్టుకోవాలన్నమాట. మీకు తెలుస్తుంది కదా వీడియోలో. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ లో తెలపండి, నేను క్లియర్ చేస్తాను. ఇలా మధ్యలో నుంచి తీసుకుని బిందెకైతే కట్టేసుకోవాలి. పైన కలసం సొమ్ము పెట్టాం కదా, అక్కడికైతే కట్టుకోవాలి. అప్పుడే మనకి లుక్ అనేది బాగా వస్తుంది. కింద కట్టేసాం అనుకో కలసం సొమ్ము అంతా పైన అలానే తెలుస్తూ ఉంటుంది. సో కలసం సొమ్ముకే టైట్ గా కట్టేసుకోవాలన్నమాట. ఇక కాస్త అంటే కాస్త లూజ్ వదులుకోవాలి. ఎందుకంటే మనం ప్లీట్స్ సెట్ చేసుకోవాలి కదా, అలానే ఉంటే ప్లీట్స్ అన్ని ఒకే సైడ్ ఉన్నట్లు అనిపిస్తుంది కదా, అందుకోసం కొంచెం అంటే కొంచెం లూజ్ వదులుకోవాలి. ఇక పైనుండే చీరని తీసి వెనక పక్క వేసేసి కింద ఉండే ప్లీట్స్ ని ఫస్ట్ సెట్ చేసుకోవాలన్నమాట.
చూసారు కదా, మనం ప్లేట్స్ దండిగా తీసుకోవడం వల్ల ఎంత బాగా వచ్చిందనేది లుక్. ఇలా చిన్న చిన్న ప్లేట్స్ తీసుకుంటే చాలా ఫ్లీటింగ్ అనేది వస్తుంది. అందుకోసమే చిన్న చిన్న ఫ్లీటింగ్ అన్ని తీసుకోవాలి. నాది ఐరన్ చేయలేదు కాబట్టి కొంచెం నలిగినట్టుంది, కానీ మీరు ఐరన్ చేసి పెట్టారంటే లుక్ సెమ ఉంటుంది. తప్పకుండా ఐరన్ చేసుకోండి. ఇక మొత్తం సర్దుకున్న తర్వాత పైనుండే భాగాన్ని మనం వెనక తీసి పెట్టేసాం కదా, ఆ చీరను కూడా తీసుకుని అది కూడా నీట్ గా ప్లీటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలాగా పైనుండేవి తీసుకుని దీన్ని కూడా నీట్ గా ప్లీటింగ్ చేసుకోవాలి. మొత్తం 2 డబుల్ ప్లీటింగ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది. చూడడానికి ఎంత ముద్దుగా ఉందో కదా. పైన ఉబ్బుకుని ఉంది అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి కాస్త ప్లీటింగ్ ఎక్కువగా పెడతాం కాబట్టి అలా కాస్త ఉబ్బుకున్నట్లు అనిపిస్తుంది. ఇలా పైట కొంగు వేసిన తర్వాత కొంచెం బాగానే కవర్ అయిపోతుంది. చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అనమాట. మనకి చెస్ట్ ప్లేస్ అనేలాగా అనిపిస్తుంది. ఇక ఇక్కడ ఉండే క్లిప్ తీసి వెనక వైపున కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే ముందర మనం ఎలాంటి పిన్నులు అయితే సెట్ చేయలేదు కాబట్టి క్లిప్ దా గ్రిప్ ఉంటుంది. సో క్లిప్లు అయితే వెనక వైపున వేసుకోవాలి. వెనక వైపున ఎక్కువగా మనకి కవర్ అయిపోతుంది కాబట్టి వెనక వైపున వీలైనంత వరకు మనం సెట్ చేసుకోవచ్చు. క్లిప్లు వేయడం లేదా పిన్ను కూడా వేసుకోవచ్చు, కాకపోతే చీర పాడైపోతుంది. అందుకోసం క్లిప్లు అయితే వేసుకోండి. వీలైనంత వరకు వెనక వైపున వేసుకోండి. ఇక ముందరకైతే ఇలా పైట కొంగు తీసుకుని 2 వైపులా పైట కొంగు ఉండేలాగా సెట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి వడ్డానం వేసుకోండి. నేను ఇది అమ్మవారి కోసమే పూసల వడ్డానం అయితే చేసి పెట్టాను. సో సింపుల్ గా ఉంటుంది. మీ దగ్గర ఉండే వడ్డానం వేసుకుని గ్రిప్ ఇచ్చారనుకో ఇలా సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. చూడడానికి లుక్ కూడా సూపర్ గా ఉంటుంది. వడ్డానం వేసిన తర్వాత ముందరుండే పైట కొంగుని ఇలా అయితే సర్దుకోవాలి. ఇక డబుల్ ప్లీటింగ్ శారీ డ్రాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. చూడడానికి ఎలా ఉందన్నది తప్పకుండా కామెంట్ లో తెలిపండి. ఇవి డబుల్ ప్లీటింగ్, సింగిల్ ప్లీటింగ్ కూడా కావాలంటే మీరు తప్పకుండా కామెంట్ లో తెలిపారంటే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే కలసం పెట్టే అలవాటు చాలా మందికి ఉండవు. అలాంటి వీడియో కూడా కావాలంటే తప్పకుండా కామెంట్ లో తెలిపండి. అది కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఈ శారీ డ్రాపింగ్ ఎలా ఉందన్నది తప్పకుండా కామెంట్ లో తెలిపండి. ఇక శారీ డ్రాపింగ్ అయితే అయిపోయింది కదా. మీ దగ్గర ఉండే పూలతో అందంగా రెడీ చేసుకోవచ్చు. అలాగే నగల అలంకరణ, పూల అలంకరణ చేసుకుని అమ్మవారిని ఇంకా అందంగా తయారు చేసుకోవచ్చు. నా దగ్గర ఉండే చిన్న చిన్న నగలతో చిన్న చిన్న పూలతో నేనైతే అలంకరణ చేసుకున్నాను. నాకు వీడియో తీస్తూ అమ్మవారిని రెడీ చేయడానికి కరెక్ట్గా 1 అవర్ పట్టిందన్నమాట. మీరు వీడియో ఏమి తీయకుండా రెడీ చేస్తారు కాబట్టి మీకు హాఫ్ అన్ అవర్ లో అన్ని ముగించేసుకోవచ్చు. సో ఇంత ఈజీగా శారీ డ్రాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది వరలక్ష్మి వ్రతం అయిన తర్వాతే నాతో వచ్చి షేర్ చేసుకోండి. వీడియోనైతే చూశారు కదా.
వీడియో ఎలా ఉంది అన్నది తప్పకుండా కామెంట్ లో తెలిపండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో ఇంకెవరికన్నా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.